హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి వంటలు. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ అండి. గుత్తి వంకాయ అనేది మనము ఎన్నో వెరైటీస్ చేసుకుంటాము. అయితే నేను ఇంట్లో ఏ విధంగా చేస్తాను అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేయము, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది అనమాట. తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. అయితే నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది మీరు చూడాలి అనుకుంటే ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ అయితే రాయండి. మీకు ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ అయితే రాయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ మెయిన్ అన్నమాట. నేను 4 మీడియం సైజు గుత్తి వంకాయలు తీసుకున్నాను. వంకాయలు, ఒక టమాటా, ఒక ఆనియన్, అలాగే గరం మసాలా, ధనియాల పౌడరు, తాలింపు దినుసులు తీసుకున్నాను. ఇంకా సాల్ట్ అవన్నీ ఇంకా ఎక్స్ట్రా అన్నమాట. సో ముందుగా ఈ వంకాయలను వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని క్లాత్తో తుడిచేసుకోండి, లేకపోతే మనం ఆయిల్లో వేసినప్పుడు కొద్దిగా చిట్పట్టమంటూ ఉంటాయి కదా, అందుకని ముందు క్లాత్తో వాష్ చేసేసుకొని ఈ విధంగా 4 పలకలుగా చేసేసుకొని దీంట్లో సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే నేను ఈ వంకాయల్ని సాల్ట్ వాటర్లో ఏమీ వేయట్లేదు. సో అందుకని డైరెక్ట్గా సాల్ట్ వేస్తున్నాను అనమాట. పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకొని అప్పుడు సాల్ట్ వేసుకోండి. స్టవ్ పైన బాండి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది మనకి ఎక్కువే పడుతుంది. ఒక 3 గంటల ఆయిల్ అయితే వేసానండి సుమారుగా. ఇక్కడ పలకలుగా చేసుకున్న 4 వంకాయలని వేసేసుకోండి, మూత పెట్టేసుకోండి. రిమైనింగ్ ప్రాసెస్ అయ్యేలోపు మనకి వంకాయలు అయితే కొద్దిగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఆనియన్ని కట్ చేసుకోండి, చిన్నగా అవసరం లేదు. ఇవన్నీ మనం మిక్సీ వేసుకోబోతున్నాము. సో అందుకని చెక్కు తీసేసుకొని 4 పలకలుగా కట్ చేసుకోండి. ఆనియన్ కూడా మనము పొట్టు తీసిన తర్వాత వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే పైన నల్లగా బ్యాక్టీరియా లాంటిది ఉంటుంది. సో అందుకని ఆనియన్ని పైన పొర వరకు తీసేసుకొని వాష్ చేసేసుకోవాలి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్ని మనము చిన్న మిక్సీ జార్లో వేసేసుకుందాము. పెద్ద జార్స్ ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఒక ఆనియన్ ఒక టమాటానే కాబట్టి చిన్న జార్ సరిపోతుంది. మీకు అట్లా కాదు, కొద్దిగా ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే 2 టమాటాలు 2 ఆనియన్స్ అయితే తీసుకోండి. నేను గ్రేవ్ ఎక్కువ అవసరం లేదు కాబట్టి నేను తక్కువగా పెడుతున్నాను గ్రేవ్. మీకు ఎక్కువ కావాలంటే మీరు డబల్ చేసుకోండి, ఆనియన్ని కానీ టమాటాని కానీ. ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఈ టమాటాల్లోకి కొద్దిగా అల్లం పేస్ట్ వేయండి. మీ దగ్గర అల్లం పేస్ట్ లేకపోతే డైరెక్ట్గా ఒక అల్లం ముక్క, చిన్నులపాయలు కూడా వేయచ్చు. నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి ఇంట్లో చేసిందే నేను వేసేసి గ్రైండ్ చేసేసి మెత్తగా ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మనకి ఈ వంకాయలు కూడా కొద్దిగా మగ్గిపోయినాయి కదా. ఈ విధంగా మూత పెట్టుకుంటే మనకి వంకాయలు తొందరగా మగ్గిపోతాయండి. చూసారు కదా, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఒక 75% వరకు మగ్గితే సరిపోతుంది అనమాట. మొత్తంగా మగ్గిపోతే మళ్ళీ మనము గ్రేవీలో వేసినప్పుడు వంకాయ అనేది విడివిడిగా పోతుంది అనమాట. సో అందుకని 75% వరకే కుక్ అయితే సరిపోతుంది. ఇలా మగ్గిన వంకాయల్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే బౌల్లో మనము ఆయిల్ మిగిలిపోతుంది కదా, ఇంకా ఆయిల్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. దీంట్లోనే తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు దినుసులన్నీ నేను కలిపి వాడుకుంటాను కాబట్టి అన్నీ కలిపేసి వేసాను. తాలింపు దినుసులు కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు, పచ్చిమిర్చి వేయండి. ఆనియన్ అయితే వేయట్లేదు, ఎందుకంటే ఆనియన్ మనము మిక్సీ జార్లో వేసాం కాబట్టి, మిక్సీ చేసేసాం కాబట్టి, సో ఆనియన్ అయితే వేయట్లేదు. ఇవి కొద్దిగా కరివేపాకు మగ్గిన తర్వాత మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకుందాము. నేను పసుపు ఆయిల్లోనే వేసేసాను, ఎందుకంటే ఆయిల్లో పసుపు ఫ్రై అయితే కొద్దిగా పచ్చివాసన రాకుండా ఉంటుంది. కొంతమంది అయితే మధ్యలో వేస్తారు కదా, అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది నాకు నచ్చదు. సో ఆయిల్లోనే వేసేసి పసుపు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా స్మెల్ విడిచిన తర్వాత మిగతాది వేస్తాను. ఇప్పుడు ఈ టమాటాల పేస్ట్ వేసాం కదా, ఈ టమాటాల పేస్ట్ కొద్దిగా మగ్గాలి. టమాటాలు కానీ ఆనియన్ కానీ మనం పచ్చి వేసాం కదా, ఆ పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా సేపు ఒక 4 నుంచి 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకు ఆయిల్ అనేది ఈ విధంగా
బయటికి వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ బయటికి విడిచింది అంటే ఆనియన్స్ టమాటాస్ ఫ్రై అయిపోయినట్లే మోస్ట్లీ. ఇప్పుడు మనం తీసుకునే గరం మసాలా కానీ కారం కానీ ధనియాల పౌడర్ వేసేసుకోండి. నేను ఎక్కువగా మసాలా ఐటమ్స్ ఏమీ యూజ్ చేయలేదు, పేస్ట్లు కానీ యూజ్ చేయలేదు. సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకుంటామో ఆ విధంగానే చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ కారము గరం మసాలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి, కొద్దిసేపు కలుపుకోవాలి. ఒక్కొక్కసారి మనకి అడుగంటేస్తుంది, అడుగంటుతుంది అనుకున్నప్పుడు ఒక 4-5 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకోండి, అప్పుడు అడుగు అనేది పట్టదు. ఇది కారం మగ్గిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసుకోండి. ఈ పులుపు అనేది మన కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుంది. టమాటాలు వేసాము కానీ టమాటాల పులుపు అనేది డిఫరెంట్గా ఉంటుంది. చింతపండు కూడా వేసామంటే రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. టమాటా రసం 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన ఈ వంకాయలను కూడా వేసేసుకొని కొద్దిగా ఈ మసాలా టమాటా పేస్ట్ పట్టేటట్టు కొద్దిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుంటే మనకి లోపల దాకా ఈ టమాటా పేస్ట్ అనేది కొద్దిగా ఇంకుతుంది. అప్పుడు మనకి లోపల వంకాయ అనేది మంచి ఫ్లేవర్గా టేస్టీగా ఉంటుంది. ఇంకా సాల్ట్ కూడా వేసాము, టమాటాలు వేసినప్పుడు ఆ క్లిప్ అయితే మిస్ అయినట్టుంది. సాల్ట్ వేయాలి టమాటాల కోసమని. మనము వంకాయల్లో ఆల్రెడీ సాల్ట్ అనేది చల్లుకున్నాం కదా, వంకాయకి అయితే ఆ సాల్ట్ అనేది సరిపోతుంది. ఈ టమాటా ఆనియన్ పేస్ట్లో సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలకి మసాలా పట్టేసిన తర్వాత ఈ ఆనియన్ ఉల్లిపాయ పేస్ట్ పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ యాడ్ చేసేది కూడా మనకి ఎంత గ్రేవ్ కావాలి అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. మీకు ఎక్కువ గ్రేవీగా లూజ్గా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదు ఈ గ్రేవ్ అనేది థిక్గా కావాలి అనుకుంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి. నేను కొద్దిగా లూజ్గా తింటారు మా ఇంట్లో, సో అందుకని వాటర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ అయితే నాకు సరిపోతుంది అనమాట. లాస్ట్లో ఇంకా మనం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవటమే. మీకు ఇంత ఈ కన్సిస్టెన్సీ వద్దు, ఇంత లూజ్ వద్దు అనుకుంటే ముందే ఆఫ్ చేసేసుకోండి. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా అయిపోయే ఈ గుత్తి వంకాయ అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇది ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్కి అయితే ఈ కర్రీ అయితే సరిపోతుందన్నమాట. చూసారు కదా, వీడియో నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.